వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన తీసుకొచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక అంశంపై ఆమె స్పందిస్తూ ఆ సీటు ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారని, ప్రజా మద్దతు వైకాపాకే దక్కిందని, ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వెళ్లి మరణించారని రోజా గుర్తు చేశారు. కాబట్టి ఆ సీటు వైకాపాకే చెందుతుందని, ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా పోటీలో ఉంటాడని రోజా తేల్చి చెప్పింది. ఒకవేళ భూమా చిన్న కూతురు తమ పార్టీలోకి వస్తే ఆమెకు అవకాశం ఇస్తామని కూడా రోజా చెప్పడం గమనార్హం. భూమా పెద్ద కూతురు అఖిలప్రియ చంద్రబాబు మంత్రివర్గంలో టూరిజం శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికలో భూమా చిన్న కూతురు మౌనిక పోటీ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి కూడా ఈ టికెట్ను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మౌనిక, బ్రహ్మానందరెడ్డిలో ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోజా స్పందిస్తూ మౌనిక తమ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తే అవకాశం ఇస్తామని వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నిక వేడిని మరింత రాజేస్తూ రోజా ఈ ప్రకటన చేసినట్టున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబులపై రోజా విరుచుకుపడ్డారు. ఏపీలో ఒక్క ఇల్లు కట్టలేదు, కానీ పక్క రాష్ట్రం వెళ్లి చంద్రబాబు కుటుంబం ఇళ్లు కట్టుకుందని రోజా ధ్వజమెత్తారు. సీఎంగా 21 దేశాలు తిరిగిన చంద్రబాబు కనీసం 21 మందికి ఉద్యోగాలు ఇప్పించలేకపోయారని విమర్శించారు.